మీరు ఇప్పటిదాకా చూసిన డిస్క్లైమర్ల లెక్క అత్యాశ కూడా హెల్త్కి హానికరమని నేను చూసిన ప్రతి సినిమాలో చెప్పి అది మైండ్ వాయిస్ కాబట్టి అటకాయించకుండా మేనేజ్ చేసిన కానీ రియాలిటీకి వస్తే అదొక స్పెషల్ ఎబిలిటీ. తుమ్ము వచ్చినట్టు నాకు మాట్లాడితే మధ్యలో సౌండ్స్ వస్తాయి అన్నట్టు. ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే చిన్నప్పుడు మా నాయనతో తిరుపతికి కార్లో పోతున్నాను. 80 అంటే మాటలు కాదు, ఇప్పటి నుంచే ప్లానింగ్ ఉండాలి దానికి. మా అమ్మ అయితే ఇంగ్లీష్ ట్యూషన్స్ మానిపించేద్దామా, ఎందుకు మానిపించడం, సండే రోజు పెట్టిద్దాం అని వెనకకు తిరిగి నా లైఫ్లో ఇప్పటిదాకా మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ నాకు అప్పుడు చెప్పిండు. ముందు చూపు ఉండాలిరా. ముందు సూప్ అని చెప్పి ముందే వెళ్ళిపోయాడు నాన్న. అవే ఆయన లాస్ట్ వర్డ్స్. దాని తర్వాత అన్ని తాతనే. ఫిజికల్లీ ఛాలెంజ్, ఫిజికల్లీ ఛాలెంజ్, ఫిజికల్లీ ఛాలెంజ్. రోజుకి ఎన్నిసార్లు మరుస్తుంది దాన్ని? ఒక లీటర్ వస్తుందా? ఎంత వస్తే ఏంది, అది పెట్రోల్ అయినా మంచిగా ఉండు. ఈ అడ్డమైన ఉద్యోగంలో చేరాల్సిన అవసరం పడేది కాదు. దీన్నే పేషెంట్ సిమ్యులేటర్ అంటారు. దీన్ని కష్టపడి ప్రతి హాస్పిటల్కు తీసుకుపోయి అమ్ముడే నా పర్పస్ ఇన్ లైఫ్. మెల్లగొట్టు. గిట్లా అడ్డమైన ఎక్స్పెరిమెంట్లు మీ మీద నా మీద చేస్తే పీక్తామని చెప్పి గా చైనా వాళ్ళు యుఎస్ వాళ్ళు గిట్లాంటి బొమ్మను తయారు చేసి మెడికల్ స్టూడెంట్స్కి ఇచ్చి ప్రాక్టీస్ చేయమంటారు. అలా ఒక 10 పేషెంట్ సిమ్యులేటర్స్ మన దేశానికి అవసరమని భావించి నా క్లయింట్ తీసుకొచ్చి జాలిపడి ఉద్యోగం ఇస్తే ఒక పనికిరాని డొక్కు కారు డిక్కీలో దాన్ని పడేసి 1 crore వాల్యూ చేసేటువంటి బొమ్మని 100 రూపాయలు కూడా పనికిరాకుండా చేశాడు యువర్ ఆనర్. ఫైనల్ స్టేట్మెంట్. ఎస్, అది మేడం మీరు కొంచెం లీనియన్స్ ఇస్తే హార్ట్ఫుల్గా మాట్లాడాలని ఉంది. హార్ట్ఫుల్ గా అంట. నా ఫ్రెండ్ మేడం, చిన్నప్పటి నుండి దరిద్రం డ్రాయర్లు వేసుకొని తిరుగుతుంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఎందుకు డ్రాయర్ వేసుకోవడం Hey. చూసినామా? నువ్వు మాట్లాడుకున్నా నీ పన్ను చూసుకోరా బాయ్. Enough of this nonsense. I'm closing the session. మ్యామ్ ఒక్క నిమిషం వినండి మ్యామ్ ప్లీజ్. మీకు టైం ఇచ్చినప్పుడు చెప్పాల్సిందండి. మ్యామ్ క్యాజువల్ టాక్ అంతే. కోర్టులో అనవసరంగా మాట్లాడితే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్, ఆ పని చేయండి మేడం. వాడు ఒక్కసారి చూడండి మ్యామ్, ఈజ్ అన్ ఇన్నోసెంట్ సోల్. ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నా ధైర్యంగా ఫంక్షన్ చేస్తుండు. ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ద సొసైటీ. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ ద సెషన్. మ్యామ్ చైనా పీస్ బొమ్మ 1 కోటి రూపాయలు కట్టాలంటే ఎట్లయితుంది మ్యామ్? మ్యామ్ 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 వాడికి వచ్చే చిల్లర సార్లు ఏం సరిపోతుంది మ్యామ్? మ్యామ్ ప్లీజ్ మ్యామ్, మన ఫేస్ చూడండి మ్యామ్. ఫ్లాట్లో టికెట్ కొనుక్కునే అవకాశం లేదు వీనికి. వీడు ఎట్లా కడతాడు మ్యామ్ 1 కోటి రూపాయలు? ఇంటికి వెళ్ళాలి పద. ఎందుకు? మంచిగా దొబ్బి తినీక? పెళ్లి చూపులు రా పంప. అయినా ఇన్ని దరిద్రాలు ఉన్న మీ తాతేనరా పెళ్లి కుదిరితేనే ఆశిస్తాడా? ఎంత నమ్మకం రా నీ మీద. అయినా సపోజ్ సస్తే హాస్తి నాకు వస్తుందా? నల్లి కానివిరా నువ్వు, నల్లి నత్తి పదా. వస్తుండే మాట్లాడ సర్లే, ఏం మాట్లాడగలుగుతావు లేదు. అరే 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 ఏం యాక్టింగ్ చేసినారు బాయ్, ఏం యాక్టింగ్ చేసినారు. ఈ నత్తిగాని వీల్సిల్లో కూర్చోబెట్టి ఫిజికల్లీ ఛాలెంజ్ చేసినావు చూడు. అబ్బా 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 అబ్బా. నీకు మీ ఇంట్లో బట్టలేసి మంచి అని చెప్తున్నారు చూడు. ఏయ్, ఆ? ఏంది ఏంది? చెప్పు, మ్యాటర్ చెప్పు. ఇదిగో మాకు టైం లేదు. రేయ్, నీకు ఒక 1 వీక్ టైం ఇస్తున్నా, బొమ్మను ఫిక్స్ చేసి పంపి. అర్థమైందా? ఖతర్నా ఫంక్షన్కి వెళ్తున్నా, అన్న గోల్డ్ చైన్ ఇస్తున్నా, ఆడు చెప్తా నీ పని. రేయ్ అడగదే అయితే నేను చెప్తున్నా ఏం కొట్టాడనుకోని మజా కడుతున్నారా? ఇంగి వల్ల కొడతా రండి సార్. This program is brought to you by Kida Cola. దీంట్లో సంథింగ్ తేడా. తోంబార్ ఒక్కసారి తోమితే చాలు 100 సార్లు తోమిన తలుపు. వైన్ కళ్ళు జిగేలు మనే శుభ్రత. అండ్ ప్రణయ్ పచ్చళ్ళు, ధర తక్కువ కారం ఎక్కువ. అంకుల్ అంకుల్ బాబు రాలేదా? వచ్చాడు, ఆ డోర్ పక్కన డాన్స్ చేస్తున్నాడు, పోయి చూడు. వచ్చేస్తాడు, పక్కనే ఉన్నాడు. ఏంటి సార్ది? వాడు అమ్మాయి ఫాదరా? క్రికెట్ బాల్ ఆడుకుంటూ మా ఇంట్లో బాల్ వేసాడు. అంకుల్ అంటే అంకుల్. అయినా ఫస్ట్ దీన్ని రిపేర్ చేయాలి, వాడు ఇచ్చేది తీస్తుండు పో. చూడరా. ఓకే, ఐ విల్ గివ్ యూ రివ్యూ. పీకినవుతి.
How is it leaking, Tata? अब अच्छा. రే వాస్తు రే అవును లోపలికెళ్ళి బాబుతో మాట్లాడుకోవచ్చా? ఇక్కడ వేడికి వీడికి కారిపోతుంది. Take stairs. Upstairs. Few steps. Right side. Left door. Keep going up. Carefully. రిపేర్ చేస్తారు సిపిఆర్ అదే బొమ్మ అవసరం ఫిక్సింగ్ ఇట్ ఇప్పటికే 35 పెళ్లి చూపులు అయ్యాయి. ఇక్కడ జన్మలో పెళ్లి కాదు సార్. మరి నేను బయలుదేరుతాను. గట్టిగా చెప్పు లాడో. ఓల్డ్ మ్యాన్ ద బ్రోకర్ ఈస్ గోయింగ్. అయితే ఏంటి ఇప్పుడు బ్లౌజ్ మొక్క పెట్టి బొట్టు పెట్టి పంపించాలా ఏంటి? డిస్కస్టింగ్ ప్రొఫెషన్. బాబు మీరేమనుకోనంటే సర్లే, ఎన్ని మాట్లాడిన తర్వాత ఏమనుకుంటే ఏముంది, కానీ మీరు మీ తాతగారు సొసైటీలో పార్టిసిపేట్ చేసి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్ళకి పెళ్లి చేసే ప్రోగ్రాం పెట్టుకోకపోతే సమాజానికి చాలా మంచిదని నా అభిప్రాయం. ఎందుకో నాకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది పరిస్థితి. నీకున్న పాజిటివ్ యాటిట్యూడ్లో 1% నాకున్నా బిల్ గేట్స్కి అసిస్టెంట్ అయ్యేవాడిని. పిచ్చి నా కొడుకు బిల్ గేట్స్కి అసిస్టెంట్ అవుదాం అనుకుంటాడు చూడు. అక్కడే మన యాటిట్యూడ్లో ప్రాబ్లం ఉంది. హౌలేష్ ఎట్లా నవ్వుతున్నాడో చూడు పందిలాగా. ఇప్పుడు ఫేసు ఈడు. అది సరిపోతే నన్ను నవ్వలరా. అయ్యో కుర్రో అని అరిస్తే వినపడదు, కానీ ఇది మాత్రం బాగా వినిపిస్తుంది. అయినా నేను ఆల్రెడీ ఎవడో నమ్మిలు ఉంచినట్టే ఉన్నావు, ఇంకా నేనేం నమ్ముతా? ఎవడున్నామన్నారా మా ఇంట్లో నేను అడ్వకేట్గా? గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. దుబాయ్ నువ్వు వాడేం చేసిండు? అంతా నీ వల్లనే. నేనా? నేనే చేశాను. నువ్వేమన్నా అమూల్ బేబీ అనుకుంటావేంట్రా? అమ్మాయిలందరూ నన్ను చేసుకొని వెంట పట్టడానికి. యూస్లెస్ ఫెలో. మైండ్ యువర్ టంగ్. నీ టంగ్ వల్ల వచ్చిన దరిద్రమేరా ఇది. ఆ విధులేదో బస్ స్టాండ్ వేసినట్టయితే ఈ పాటికి ఒకటి పడేది. దాన్ని పెళ్లి చేసుకుంటే 4 పిల్లలకి తండ్రి అయి ఉండేవాడివి. ఏదో శనిముండం దాన్ని పెట్టుకుని కూర్చున్నావు అక్కడ. శని వాట్ ఈస్ సేయింగ్? అదేం చేసింది? దాని ఎందుకు తిడుతున్నావు ముసలోడా? ఎందుకురా నీకు అంత కోపం? అదేమన్నా ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నావా? పోనీ దాన్ని చేసుకోరా. మీటింగ్ చేయనేలాగా 4 కానీ అవతల పడేయచ్చు. పేడా వదులుద్ది. ఏంట్రా తాతాయని? అరే కూల్ ఇట్ కూల్ ఇట్ కూల్ ఇట్. పెళ్ళే కదా అవుతుంది, చిల్. ఒక బియర్ తాగుదాం. అది కొన్ని కూడా వాడి దగ్గర డబ్బులు లేవురా. సో సాడ్. ఏం కావాలో చెప్పు. నేను 3 కేఫ్ అడ్రా, 1 పల్లి ప్యాకెట్. పార్టీ నాకు బీర్ వద్దు. ఇస్తా. వైరే ఎందుకు? యూరిన్ వెంటనే వచ్చేస్తుందిరా. అయితేంద్రా నేను బాత్రూమ్ పోయి కార్యక్రమాలు ఏం లేవు కదా. పోర్టబుల్ టాయిలెట్ లుంగి కట్టుకున్నావు. సర్లే నీకేంటి, ఒక కూల్ డ్రింక్ అంతే కదా, కొనిస్తా తాగి సాగు. కూల్ డ్రింక్ కాదు, గ్రేప్ సి. గ్రేప్స్ అంటే గ్రేప్స్ ఆప్షన్ చూడు. ఆప్షన్స్ ఆగండి బే, నేను మాట్లాడుతున్నా కదా. అక్కడక్కడ ఎవడెవడో సాగు బతుకుల మధ్య తనలాడుతుంటే నీకు ఆప్షన్స్ కావాలంట. ఆప్షన్స్ ఎఫ్సి కావాలి. ఉన్నది తాగు. ఎఫ్సి కావాలి. రైట్ తీసుకోబే. ఏంట్రా వాడికి కంప్లైంట్ చేస్తున్నావు ఏంటి? నాకు గ్రేప్సీ కావాలన్నాను కదా. మాట మాట్లాడితే నేను చంపిస్తా. ఇప్పుడేంద్రా నోరు మూసుకొని తాగు. నోరు మూసుకొని తాగాల? నోరు మూసుకొని ఎలా తాగుతారా చెప్పు. యూస్లెస్ ఫెలోస్. నిన్ను రే ఆగు. అరే బాటిల్లో ఏదో ఉందిరా. కూల్ డ్రింక్ అంటారు దాన్ని. ఇక్కడ పెట్టు. ఏంట్రా అది? ఏందో గ్రేప్స్ ఏమో. గ్రేప్సా? ఎలా బతికారు అన్నాళ్ళు నువ్వు?
బతుకుతలేవా అట్లనే అందుకని నేను చంపేద్దాం అనుకుంటున్నావా? నిజంతో నాకేమొస్తుంది క్లిప్స్ ఇవ్వండి క్లిప్స్ ఏదో దాకా కాదురా, గ్రేప్స్ మాట దేవుడు ఏంటది? ఏమేంటో కాకురిచిరే ఎదవా, కాక్రోజా ఇది బొద్దంకే. కాదు, కోట్లు కోట్లు కొట్టే లాటరీ టికెట్ రాది. ఏందిరా రే చిన్నప్పుడు ఫస్ట్లో కేఎఫ్సీ ఓపెన్ అయితే నువ్వు నేను ఆ వైన్ షాప్ పక్కన పక్కడి బండ్లు ఎందుకు తింటుండే? అందరు స్కూల్ ట్రిప్లకు చర్మాస్ పోయి కొత్త బట్టలు కొనుక్కుంటే మనం మాత్రం పాత బట్టలు ఆల్ట్రేషన్ చేసుకొని ఎందుకు వేసుకుంటుండే? అందరు బ్యాంక్లో తీసుకొని మరి ల్యాప్టాప్లు కొంటే మనం మాత్రం సిటీసీకి పోయి సెకండ్ హ్యాండ్వి ఎందుకు కొంటుండే? పైసలు సేవ్ చేయడానికి. మజాక్ చేస్తున్నావారా? మన దగ్గర పైసలు ఎప్పుడు ఉండేరా సేవ్ చేయనీకి? పైసలు ఎవ్వరా మన దగ్గర, గరీబ్గా. పో ఆ కిరాణా స్టోర్ బిల్ తీసుకురా పో. బిల్ ఏంది? కూల్ డ్రింక్కి బిల్ బే. అరే కూల్ డ్రింక్ కూడా బిల్ ఇస్తాడారా? అరే పిచ్చిన వాస్తు, ఆ కూల్ డ్రింక్లో కాక్రోచ్ ఉంది అంటే కన్జ్యూమర్ ఫారంలో కేసు వేస్తే సెటిల్మెంట్కి కోట్లు కోట్లు లాగచ్చు. ఎవరు? ఆ కూల్ డ్రింక్ లో కాక్రోచ్ చేసింది ఎవర్రా? సిల్క్ స్మిత వేసింది. ఎవ్వడేస్తే ఏంది పే, బిల్ ఇంపార్టెంట్. నేను పోయి స్టైల్గా రజనీకాంత్ లెక్క బిల్లు తీసుకొని వస్తా. బాటిల్ మాత్రం జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పటి నుండి ఎవ్వడికేమైనా ఫోకస్ మొత్తం ఆ బాటిల్ మీదనే. అరే ఇట్లాంటి ఆఫర్ మన బతుకులకు ఒక్కటేసారి వస్తుంది. దయచేసి పెంట చేయకండి బాయ్స్, ప్లీజ్ ప్లీజ్ తాత. పైసలు రాగానే వరల్డ్లో బెస్ట్ ప్లంబర్ తీసుకుని వచ్చి నీ లీకేజ్ ఫిక్స్ చేయిస్తా. हिमाचल से हिमाचल से हिमाचल से हिमाचल और जो आदमी के अंदर ईमानदारी और दीनदारी नहीं होगी वो हमेशा के लिए फना तबाह बर्बाद होगा. बर्बाद होगा. बर्बाद होगा. Smile. Next. అన్నా శ్రీమతానికి వచ్చినావా నువ్వు? మంచి పోజీ అన్నా. అన్నా నమస్తే. नमस्ते. రే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టినావా? ఎండ ఎక్కువైనా అదిరా. ఏమో అన్నా, నేను వచ్చినప్పుడు అదాల్ది అదాల్ది. అన్న ఫోటో మెయిన్ రావాలి. ఈ అద్దాలు పెట్టుకొని స్టైల్ కొట్టుడు ఇవన్నీ మన దగ్గర నడవై. ఎవరు చేస్తున్నారా జాతర? పుక్కట్ల ఫ్లెక్సీల ఫోటోలు కావాలి కొడుకులకి. అయినా అవి అందరూ అయినాయా? జీవన్ అన్నది కావాలన్నా. ఏడున్నాడు? ఏం సతీ చల్లగున్నావా? కానీ అన్న నీదే లేటు. నాది లేటు కాలే, అందరిది తొందర అయింది. నమస్తే అన్న. చలో తీ. అన్నా చైన్ తీయాలి. చెత్తన చెప్పిండు. ఒక పులి ఇంకో పులిని హెల్ప్ అడిగినుండే. నాకు చెట్టెక్కాలనుంది, జర నన్ను నా కుక్కని పైకెక్కించవా అని అడిగింది. రెండో పులి సరే తీ గాని
నీకన్నా ఎక్కువ అని ఇద్దరిని కలిపి పైకి ఎక్కించినుండే. పైనుంచి కుక్క చూస్తూ థ్యాంక్స్ అని చెప్పింది. దెబ్బకి కిందున్న పులి షాక్ అయింది. ఎందుకు షాక్ అయిందో చెప్పరా, చెప్పండి రా. కుక్క ఏడన్నా మాట్లాడుతున్నారా? ఏయ్! మీ వాడు కార్పొరేటర్ అయిందంటే మేమందరం ఓట్లు వేయించినాం కాబట్టే. ఎక్కువ తక్కువ మాట్లాడకు, మంచిగా ఉండదు. జాతర మా కోసం చేస్తున్నారు. ఫోటోలు చక్కగా వాడాలి, మైక్ లో పేర్లు చెప్పాలి. సమజైందా? పీకు ఫోటోది. చూసినా మనకి ఫ్రీడమ్ ఇస్తట్టు తయారండు. వాడు మనం ఇచ్చిన డబ్బులు పంచి నేను ఓట్లు తెచ్చినా అందుకనే కార్పొరేటర్ అయ్యిండు అన్న మాట ఎట్లా అంటున్నాడు? వాని మొక్కానికి మళ్ళీ ఉంగరాలు గొలుసులు. వానికెక్కడిరా ఉంగరాలు గొలుసులు? వాడి కావన్నా గుడానికర్ ఉన్న బంగారు కొట్ల అద్దెకి తీసుకున్నాడు. వాడికి అంత సీన్ లేదు. వాని బలుపంతా వానన్న నాయుడన్న. వాడేదో 2 మర్డర్ కేసుల 10 ఏళ్ల క్రితం జైలుకు పోయిండు. ఆడిప్పుడు 2 రోజుల్లో రిలీజ్ అవుతుందంట. ఇక అది చూసుకొని ఇక ఓ అన్నొస్తుంది చెప్పి ఫుల్ హంగామా చేసి అందరిని భయపెట్టిద్దామని చూస్తున్నాడు. పోస్టర్ నేను డిజైన్ చేస్తా. ప్రతి ఏడు జరుపుకున్నట్లనే ఈ ఏడు కూడా బోనాల పండుగ. అది ఎట్లుండాలంటే ఇక్కడ సప్పుడు అయితే హైదరాబాద్ అంతా నడు. నడు. ఏ లైన్లో ఉండరా? నడు. హైదరాబాద్ ఉన్న బస్తీలని మనం ఒక చూసేటట్టు అంత నడు. ఇదిగో. ఎందుకు ఇస్తాను అనుకున్నావు? చాయ్ పైసలు. చాయ్ పైసలు ఆపే నవ్వమన్నప్పుడు నవ్వాలి. నడు. జీవన్ అందుకే చెప్తాను, ఇవాళ అభివృద్ధి మన కళ్ళ ముందు కనిపిస్తలేదా? ఇంకా కొద్ది క్షణాల్లో మన ప్రియతమ నేత రాజన్న వస్తాడు. అందరం కలిసి అన్న నమస్తే అన్న. అగో అన్న వస్తాడు. అందరూ లేచి చెప్పండి. ఘనంగా స్వాగతం పలకాలి. ఇసొంటి అంటే కనుక ఖచ్చితంగా మనం ఉండాలి. ఇప్పుడు ఇక అన్న ముందు కూడా కొన్ని చెప్పుకోవాలి. మనం స్ట్రీట్ లైట్ నమస్తే. నమస్తే నమస్తే. పోస్టర్ చూసావా? పోస్టర్ చూడలే అన్నా నేను. ఇంకా మీరు లేకుండా ఎట్లా చూస్తాను నేను? నేనే డిజైన్ చేసిన. అవునా? అయితే తప్పకుండా చూడాల్సిందే. అయితే దగ్గరుండి డిజైన్ చేసి అన్న పోస్టర్ డిజైన్ చేసిండు తన చేతులతోటే. అన్న మీరు పర్మిషన్ ఇస్తే సంపత్ ఒకసారి లేపు. ఓకే. తిరుగురా బై, తిరగాలి తిరగాలి తిరుగురి. తిరుగురా బై, తిరుగురి. ఏడబెట్టినవన్నా? ఏడబెట్టాలను ఆడనే పెట్టింది. 10 ఏళ్ల క్రితం ఇదే జాతరలో నన్ను అవమానపరిచి తొక్కాలని చూసినటువంటి వారి గతమేందో మీ అందరికీ తెలుసు. అదే పౌరుషం, అదే ధైర్యం ఏమీ తగ్గ. మిమ్మల్ని ఎవరైనా తొక్కాలని చూస్తే ఆ పోస్టర్లో పెట్టినట్టు ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారు. పులి షాక్ అయినట్టుంది. నాకు ఆ పులి జోక్ అర్థం కాలే అన్న. ఇంత పులవర్ అన్నట్టనా? ఎట్లా కనబడుతున్నారా నేను నీకు? దున్నపోతులు కను
నేను పులి. రోడ్లో పోయి ప్రతి బట్ట వశగానికి మజాగా పెంచేవన్ గాడంటే జాతరలో ఒకటి మర్డర్ చేసే కార్పొరేటర్ అయినా కదరా బలుపునిది. అది ఉట్టి మాటర్ కాదన్నా. నేను ఆడనే ఉండే ఆ రోజు. ఫుల్ వర్షం పడుతుందన్నా. ఘోరమైన జనం ఘటాలు ఊరిగిం పాపి డ్యాన్స్ ఆడుతుంటే సడన్గా లే వర్షం పడతలే ఆ రోజు. వర్షం పడితే ఏంది పడకపోతే ఏంది బే అన్న ఇప్పుడు చెప్తాను. శేఖర్ గానే ఏదైనా ఆటన ఐసుగోళ తీసుకొని ఒకసారి ఇట్లా ముంచి నాకి చూస్తే నారింజ, ఆరెంజ్ అడిగితే నారింజ ఇచ్చినేం రా అని నేను ఇట్లా లెఫ్ట్ సైడ్ ఒకసారి చూస్తానా, ఒక వైట్ ఏంజ్ లెక్క డ్యాన్స్ ఆడుతుందన్నా. ఏందిరా వైట్ ఏంజ్ లెక్క డ్యాన్స్ ఆడుతుంది డప్పులతోనని ఎలా నడుచుకుంటా పోతే సార్ మీరు మేడమా అని అడుగుదాం అనుకున్నా. కానీ ఆమె నా కంట్లలోకి డైరెక్ట్గా చూసి నా వేసుకోలే మెల్లగా తీసుకొని డాన్స్ చేస్తావా? నీ పేరేమి? రోజ్. నీ పేరేమి? సికందర్ అని ఇట్లా గాలిలో కిస్ ఇచ్చిందన్న. నేను అదే గాలి ఇట్లా మెల్ల తేలుతా ఉంటే అన్న. తర్వాత ముడ్డి ముడ్డి రాసుకున్నారా? అదేందో అన్న తాగినప్పుడే లవ్ స్టోరీ బయటకు వస్తున్నా. ఎట్లా చంపినావు చెప్పురా అంటే టైటానిక్ సినిమా సీన్ చెప్తావేమ్రా? సారీ అన్న డైవర్ట్ అయిపోయినా. దాని తర్వాత నేను ఒక ఆరెంజ్ ఆమె ఒక నారింజ తీసుకొని మెల్ల అట్లా నడుచుకుంటూ పోతా ఉంటే సడన్గా కరెంట్ పోయిందన్న. దానికి జనాలు ఉరకడం స్టార్ట్ చేశారన్న. ఏందిరా అని చూస్తుంటే చేతిలో జంబియా పట్టుకొని గుంగుడు జుట్టుని రాజన్న నడుచుకుంటూ వస్తుండు. ఆడు గుంగురు జుట్టు ఏందిరా హౌలగా? అరే ఉన్నానా కరెంటు పోయినా సీరియల్ లైట్ వెలుగుతున్నాయి. వెనకకెళ్ళి మెల్ల నడుచుకుంటూ పోయి రైట్ హ్యాండ్ రమేష్ అని రైట్ సైడ్ నొక్కి రైట్ హ్యాండ్ తీసుకొని పొట్టలా గప్పని కూర్చున్నా. దాని కార్పొరేటర్ గాడు వీడు ఆగకుండా కస్తా అని జంబియాతో చీడితే మన పొట్టలకెళ్ళి పాకులో పేగులు కాలపైన పడ్డాయన. ఆ రోజు రాత్రి నిద్రలా నేను బిడ్డ తడిపిస్తున్నానా. అది నారింజ ఆరెంజానా? అంటే సంపడం గ్రేట్ కాదు, ఎట్లా సంపినం అనేది ముఖ్యం. రేపు నాయుడని వస్తుండు, నిన్ను సంపి నేను కార్పొరేటర్ అవుతా. ఇదే స్లో మోషన్లో నడుచుకుంటూ వచ్చి డైలాగ్ చెప్పి మరీ చంపుతా. నిన్ను ఏడ పెట్టాలో ఆడనే పెడతా. అడా అక్కడికి కలిసినా నేను వయసు సిక్కాను జీవన అరేంజ్ చేసిండు. గ్రాండ్ అరేంజ్మెంట్ నన్ను కూసబెట్టి తీసుకురమ్మన్నాడు. గల్లీలో తెలవాలి నువ్వు ఊరు. అరే అన్నా ఎండకి ఎండిపోయేదన్నా నేనేం చేస్తా. చిన్నప్పుడు పోలియో డ్రాప్స్ లాంటివి ఏమైనా వేసినారా నీకు? వేసుంటారా? నువ్వు ఈడ కూసో, నేను ముందు కూర్చుంటా. ఈడనా? ఇది అవసరం పడితే వేసుకో. ఏ లేదన్నా మర్యాద నీకు. పూల్ పాలు అవి తీసుకొచ్చాను నా కుర్సీ. Excuse me. Heart of fire, keep the devil out of sight. State of mind, roll it like the king of life. On the line, be aware of any slide. Go fight, show might, roll tight. Alright, Mr. Lachana. Mr. Lachana. Schwarzani, Zani, Petera, Imraga, Ashalo, Mira, Shani, Patara, Melaga, ఏమైందిరా? కొబ్బరి నీళ్ళు అయిపోయింది. అడు మస్తు పనులు ఉన్నాయి, ఒక్కొక్క తలలు వగలాలి. తల పట్టుకోరా.
పట్టుకో అట్లనే పట్టుకో. ఉప్పు కారం వేసి వేయించిన పులుసు పెట్టనా? ఏందన్నా సీరియస్గా మాట్లాడుతుంటే చేపలు వేయించుతున్నావు? పులుసు వేసేది ఉండనా? నీ అమ్మ ఉండ, నీకు ఇల్లు ఉన్నది, ఒంటి మీద బట్టలు ఉన్నాయి, పుటపుటకు తింటున్నావు, ఇంకేం కావాలరా నీకు? కార్పొరేటర్ కావాలి. ఎందుకు? ఇంటి కింద మోరేమైనా అట్కాయించిందా? ఓకే అన్న, నేను కార్పొరేటర్ అవుతా. గింతే నా జీవితం, నాకు ఇంకా కావాలి. ఏం లేనోనికి అన్నున్నోనికి ఒకటి సేమ్ ఉంటుంది తెలుసా? ఇద్దరికి ఇంకా కావాలి. తిను. ఎట్లుండరా చేప? జరంత సప్ప ఉన్నానా? ఏడవుతున్నావు? ఉద్యోగం వచ్చిందిరా, జాబ్ ఇచ్చిండు జైలర్. సొసైటీలో కలిసిపోతున్నా అన్న. పోదామా? తింటావా? సిక్కు అదేంది మరి ఆ కార్పొరేటర్ గాని ఏం చేయవా? ఏం చేయాలరా కార్పొరేటర్ని? 20 ఏళ్ళు లోపలనే ఉన్నా, బయటికి రాకుండా పిచ్చోడిని అయిపోతా, వేస్ట్ క్యాండిడేట్ని అయిపోతా అని అనుకున్నా. కానీ లోపలికి పోయినా, ధ్యానం చేసి నా లోపలికి నేను పోయినా, బుద్ధి వచ్చింది. బయటికి వచ్చి చూస్తే అంతా దేడిది మగ్గాలే ఉన్నారు ఎదురా. నాది పెద్దది అంటే నాది పెద్దది అన్న హౌలాగడ వల్ల ఊరంతా నాశనం అవుతుంది. ఉప్పు కారం జర తగ్గించి శ్వాస మీద ధ్యాస పెట్టు. హౌలాగాడు మీసాలు మాత్రం కళ్ళ వరకు ఉన్నాయి. ఇగో ఇప్పటికెళ్ళి ఇగో చాలా క్లాసులు పీకుతున్నాను. మీరన్నా మారాలని నేనైనా మారాలి. ఎక్కువ పండిది రాజా అడు. ఎవరి లోపలికి పోయిండ్రా? సప్పగైంది చేప కాదు, ఈడు. ఇన్హేల్. ఎగ్జేల్. గాలి లోపలిగా, శ్వాస మీద ధ్యాస కాదు, ఎగ్జేల్. గాలి బయటికి కనరా గుండు. ఏంద్రా అది? సింహపు గర్జన. ఉన్న సింహాలన్నీ చచ్చేటట్టున్నాయి. ఒక అన్న, ఊర్లోకి వెళ్ళి ధమాకా చేద్దామంటే ఈయన చేసినావుగా ఏంది ధమాకా? సాలిగా ఇజ్జత్ మొత్తం పల్లి చెట్లలో కలిపి ఆ కార్పొరేటర్ గారు ఈరోజు వార్డ్ మెంబర్స్ అందరిని పిలిచి దావత్ ఇస్తున్నట. నన్ను మాత్రం పిలవలేదాడు. తిని తిని పరిస్థితి తెచ్చుకున్నావు కదరా, మళ్ళా దావతేంద్రా? అన్నా, నువ్వు తమ్ముడికి హెల్ప్ చేయాలి, కార్పొరేటర్ కాదు. అన్నా ఇంగ్లీష్ 2 hours ఇంగ్లీష్. ఏంది అన్న చెప్పిండు, డెవలప్ కావాలంటే రోజుకు 2 గంటలు ఇంగ్లీష్లో మాట్లాడే అలారం మోగింది ఇంగ్లీష్. జీవన్, లీవ్ లీవ్ ద సికందర్, లీవ్ ఇట్ ద. Anna, every day he do this, Anna. Every day 2 times. What he do there? What he do every day 2 times? No, he do no, Anna. But No, you sleep in Pakka room. all house vibrate, Anna. Anna, where you go? To your sister room. She is bringing jasmine flowers. What you do? I wrote a book. What book? Die with my die. Why are you? Your mother. మీ అందరు పని చెప్తారా నిన్ను? కొంచెం సేపు ఓపిక పట్టు, నిన్ను మటన్ కూరలో వేస్తా. అందరు ముంగట నిన్ను బయటికి తీసి ఆ ఇజ్జత్ తీస్తా. నువ్వు బతుకుతావు, బతకాలే. బికాజ్ యు ఆర్ ఏ కాక్రోచ్. దా బేటా, ఈరోజు నిన్ను తీసి ఆ ఇజ్జత్ గంగలో కలుపుతా. కొడుకు నాతోటి పెట్టుకుంటాడా? నేనంటే ఏంటో చూపిస్తా. Where he went, that Gundu? Eating festival. Kartik, re. Kartik. Kartik. Take. Go. Chalo. Anna, thanks, Anna. Big gift this. Kartik.
టేకెన్. ఏయ్ కార్ టేక్. టేకెన్ అన్నా? అన్నా ఐ నో వాంట్. కార్ టేక్. ఓకేనా? తింటలేదా చక్కగా కొట్టు త్వరగా కావాలి. ఏయ్ సత్య పిలుస్తుండ అందరినీ వెళ్ళండి. ఇది అయిపోయాక వెళ్తామడా. అరేయో మందు బాటిల్స్ అయిపోతాయి, తొందరగా వెళ్తే దొరుకుతాయి. వెళ్ళండి. జురాసిక్ టైం నుంచి ఉన్నావు. డైనోసార్లు దొరికినా నువ్వు చావలే. మనుషులు వచ్చిర్రు, యుద్ధాలైని, బాంబులు వేల్చిర్రు, అయినా నువ్వు చావలే. ఎన్నో రోజులు తిండి తిప్పలు లేకుండా ఉన్నావు, అయినా నువ్వు చావలే. నీకు సావే లేదు. బికాజ్ యు ఆర్ ఏ కాక్రోచ్. సావే లేదా? ఏంటిదిరా అది? నా బుజ్జి. బుజ్జి అంటే? నా పెట్ కాక్రోచ్. అరే ఎవడన్నా కుక్కని చాతాడు నక్కని చాతాడు, నేను నిన్ను చాసినట్టు ఈ కాక్రోచ్ అయిందిరా. ఎక్కడ పెట్టినా సావదా? అరే పోన్రా వాని గుద్దలో పెట్టానా సస్తా సావా చూద్దాం. ఏయ్ నడురా భయ్. ఏం ఎక్స్పెక్ట్ చేసిర్రా? అక్కడ కూడా గొలుసుంటా అనుకున్నారా? అది రా వన్ అట్లా పెట్టి చూద్దాం అసలు ఏమైంది. చెంచల్ కూడా జైల్. వెడ్నెస్డే చికెన్, సండే బిర్యానీ పెడతారు. రామ్కాకాకు ఫోన్ చేస్తే మాణిక్ చంద్ మంది అన్నీ వస్తాయి. సాయంత్రం వచ్చే యోగా టీచర్ అప్పుడప్పుడు కన్ను కూడా కొడుతుంది నాకు. తిక్క లేచి ఏళ్ళ దగ్గర కన్నా అంటే సీదా విఐపి ఎంట్రీ. టెంప్ట్ చెయ్యక్. వెనకాల ఉన్న బర్రెలందరూ చేతులు అవుతాండ్రా. జీవన్ అన్నీ తీసుకున్నావా మనం మర్చిపోయినావా? ఇజ్జత్. అరే వెయిట్ రే, వన్ టైం. ఐ బి రైట్ బ్యాక్. అన్నా అన్నా వెరీ గుడ్. జీవన్ అన్నా అన్న ఇతడు పేరు నాయుడు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా ఇప్పటికెళ్ళే. Heart of fire, keep the devil out of sight. State of mind, roll it like a king of life. On the line, be aware of any slide. Go fight, show might, roll tight, alright. సిక్కు బేట, అన్నా ఆ కొబ్బరి చెట్టుని గట్టి గుప్తే ఏమవుతుందిరా? ఆ చెటానా గదే ఊడి కింద పడితే అన్నా. గదే అయింది మన కార్పొరేటర్ గారికి ఇయ్యాలా. కొట్రా కొట్టు. ఈ సిక్కుగాని ముందు నీ ఇజ్జత్ పోయిందనే కదా. బాబు కొంచెం అటు ఇటు అయిందని అంతే ఇక రివెంజ్ అనేది. ఒకవాటి నాకు కొండనాగరా నువ్వు. నీకేం తెలుసు బా ఇజ్జత్ గురించి? జీతంతో జైల్లోనే గడిపొచ్చినావు. ఎప్పుడన్నా తమ్ముడు ఎట్లున్నాడో బాగున్నాడో లేదని పట్టించుకున్నావు. గాలి కుదిరేసినావు నువ్వు. అవునరా, జైల్లో కూర్చున్నప్పుడు నాకు ఈఎంఐ డొనాల్డ్ ట్రంప్ కట్టేటోడు. నేను లోపల పోయిందే నువ్వు బయట బాగుపడతావనరా. ఏం బాగుపడ్డారా? చాలా జీవన్ గారికి కూడా టైం వచ్చింది. ఆ కార్పొరేటర్ కానీ చంపి నేను కార్పొరేటర్ అయితా. నువ్వు నా అన్నవే కదా, హెల్ప్ చేయాల్సిందే. ఎందుకు చేస్తారా? నీ అమ్మ కార్పొరేటర్ అవ్వు. నీతి నిజాయితీ లంచం ఇచ్చి ఎంత అవుతుంది? మినిమం కోటి సంపాదిద్దాం. అరే ఎట్లా సంపాదిస్తాం భయ్, నాకు అర్థం కాదు. మేస్త్రి పని చేద్దాం అందరం కలిసి. కాకరోజు కూరలా కాదురా, కూల్ డ్రింక్లు ఇద్దాం. ఇంకోటి. సిక్కు, నువ్వు ఒక్కొక్కటి చూస్తూ ఉండు, మీ ఇద్దరు వెళ్ళి సినిమా చూసేసి వస్తాం. అరే నేను వస్తానా ఉండు. ఏయ్ అనిది
బయటికి ఏమైనా అమ్ముడు పడియా? 2-3 అయినాయి అన్న, ఆ? 2-3 అయినాయి అన్న. ఈ కెమెరా పనిచేస్తుందా? పనిచేస్తుంది సార్. الناس كويسة حتى الناس الوسخة أصحاب نفوس متلوثة أقول لك أنا بالهندي واشرح لك أنا بالعربي فوقك يا ابني مني واستغطى تحت البطاطين لو لسه بالترولية إنساني والبس كوفية الدنيا ساعة جوية لو بنت مصلح عليا الدنيا مش فوق وتحت. లొల్లి చేస్తే దవడ వాస్తుంది. నీ లవర్స్కి ఫోన్ కలిపి బాటిల్ తీసుకురామని చెప్పు. ఫోన్ కలిపి బే. ఎట్లా కలుపుతాడు రాడు? మాట్లాడా ఫోన్ని? ఫోనే ఏమరా రింగ్ టోన్ వస్తుంది? అది రింగ్ టోన్ కాదు సార్, మాడే. అరే వాసు, అరే అబ్బా సాయిరామ్, నేనే లంచంని. ఆ కూల్ డ్రింక్ లో కాక్రోచ్ చేసిన నన్ను కిడ్నాప్ చేసిరు. ఏమైనా చేసుకొని బాటిల్ తీసుకొని పారిపోయారు. అరే మనకి ఇంకా 10 రోజులు ఉంది. అరే వాంతే వాస్తు ఏదో డ్రాబై నీ జిగర్ గాని జిగిరి తీసి ప్లేట్ మీద పెడతా. సీదా నేను చెప్పినట్టు చేయబేటా. రేపు నేను పంపించిన లొకేషన్ నువ్వు రావాలి. మైండ్ ఫ్లైట్ మోడ్ లో ఉండాలి, నోరు సైలెంట్ మోడ్ లో ఉండాలి, చేతిలో బాటిల్ ఉండాలి. సమజైందిగా? చంపినా పొందా పైసలు కావాలా కంపే. ఏం రాయుడు మనకన్నా వస్తే డెస్పరేట్. కీడకోల, దీంట్లో సంథింగ్ తేడా. లైఫ్లో ఒక షార్ట్కి 50 టేక్స్ ఎవడన్నా తీసుకుంటాడా సార్? అసలు ఈ జాబ్ వదిలేసి నా మామ రైలు చర్యలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా. ఏదన్నా అంటే నవ్వుతాడు, అదేదో ఫేస్ ఏదో ఇట్లా పెడతాడు అని. యాక్షన్ సీక్వెన్స్ తర్వాత ఎవడన్నా నవ్వుతాడా సార్? ఏదన్నా అంటే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు అంటాడు. ఫ్యాన్స్ ఫీల్ అవుతారా? వాడికి ఫ్యాన్స్ ఏంటి సార్? వాడు ఏమన్నా వడ్డెన వినా? అది వాడికి అడ్వాన్స్ ఇచ్చే ముందు చెప్పాల్సింది. నేను చూసుకుంటా. సార్ ఉన్నారా? అది కాదు సార్, కొంచెం బిజీ ఉన్నారు సార్. ఒకసారి డైరెక్టర్ అండి నేను. అది కాదు సార్, కొంచెం ఫోన్లో మాట్లాడుతున్నాడు అని పిలుస్తాను సార్. ఎవర్రా బిజీ అని చెప్పు. డైరెక్టర్ సార్ వచ్చారు. ఓకేనా సార్? రమ్మంటున్నారు. థ్యాంక్ యూ. చెప్పులు అక్కడే వదిలి రావాలి. ప్రతి అడ్డమైన సీట్లోకి వచ్చి చెత్తంతా క్యారియన్లో తీసుకొస్తారు. కూర్చో, పర్లేదు. చూడండి సీఈఓ గారు, మీరు ఎంత కూల్ డ్రింక్స్ కంపెనీకి ఓనర్ అయితే మాత్రం ఇలా 5 మినిట్స్కి ఒకసారి సెకండ్ ఎంపైర్లో మీటింగ్ పెడితే అలా యాడ్ అవ్వాలా వద్దా? నాకు అసలే థాయిలాండ్లో మస్తు షూటింగ్ ఉంది. చెప్పండి. లాస్ట్లో నవ్వడం ఫ్యాన్స్ ఒప్పుకోరు. కాదు, ఫైట్ సీక్వెన్స్ తర్వాత నవ్వుతుంటే బాగాలేదు సార్, న్యాచురల్గా రావట్లేదు. రేయ్ ఏంటి పొద్దున్నుంచి వస్తున్నా? వచ్చిందే 12ంటికి.
నీకు న్యాచురల్ కావాలి ఇప్పుడు అంతేగా? అవును. మన ఇద్దరం కలిసి సీన్ చేద్దాం. నువ్వు ఫాదర్, నేను నీకు సన్. నేను కాలేజీ పోకుండా సినిమా పోతున్నా బంక్ కొట్టి. నువ్వు నన్ను చూసి నువ్వు పిలిచినావు. ఓకేనా? యాక్షన్. రేయ్ ఎక్కడికి వెళ్తున్నావు? మీ తాతయ్య తద్దడానికి రా బోస్ సిటీకి. ఎట్లా వచ్చింది? ఎంత న్యాచురల్ వచ్చింది చూడు. ఇట్లాంటిది షాక్ వాల్యూ ఉండే సీన్స్ రే చింపి పారుతుంది. మీరు మీ తొక్కలేడు ఎందుకు వస్తారా? ఈ ఎనర్జీ కావాలి నాకు. నేను ఒక చిన్న సీన్ రాస్తా, షాక్ వాల్యూ తోటి చింపిదొప్పండి. దిస్ ఈస్ కొలాబరేషన్. ఒక 15 minutes లేట్ అయినా పర్లేదు, కొంచెం టైం తీసుకొని బాగా రాయండి. Go. నేను ఒక సీన్ రాస్తా, దాన్ని తీ. ఇంకా నేను ఎందుకు? యాక్టర్ ఎవరు? షార్ట్స్. అదే షార్ట్స్లోనే యాక్టర్ ఎవరు అంటున్నా. అతని పేరు షార్ట్స్. ఈజ్ మై కాన్ఫ్లిక్ట్ మేనేజర్. అరే ఈ చైర్ ఇక్కడ ఎవడు పెట్టాడు? అసలు కుక్కన్న వచ్చపోస్తుందా దీని మీద? సార్ హీరో వస్తున్నారు. హాయ్ సార్. నమస్తే సార్. ఓకే. హాయ్ సార్. ఫోన్ ఓకే తీ. ఫోన్ కొత్తనేగా? అవును సార్. సార్ సో బేసికల్గా మిమ్మల్ని చైర్లో ఇట్లా పెడతారు సార్. పెట్టిన తర్వాత చేయించి మాట్లాడు. కట్టేసి ఇంట్రాగేట్ చేస్తారు సార్. ఇంట్రాగేట్ చేసిన తర్వాత మీరు వెనకాలకి ఇట్లా తిరిగి బ్రాండింగ్ లేని చెప్పాలి సార్. ఓ షాకింగ్. బాగుందా సార్? నా బెల్ట్లో ఉంది. మీరు మీ లడ్డూల సీన్స్ ఆల్రెడీ 5 అవుతుంది ఇక్కడ. తొందరగా ఫినిష్ చేయండి. హూస్ ద యాక్టర్? షార్ట్స్. షార్ట్ కాదు, ముందు యాక్టర్ ఎవరు? అదే సార్ వాడి పేరే షార్ట్స్. కాల్ హిమ్ ఇమిడియట్లీ. నీ అమ్మ. ఎవ్రీబడి గెట్ అవుట్ ఫ్రమ్ ద సెట్. షార్ట్స్. చూసి సార్ న్యాచురల్గా ఉండాలి. న్యాచురల్గా ఉండాలి. చూడు నువ్వు. రెడీ? 5:30 అవుతుంది. యాక్షన్. రారా గుండు లుక్కులు చాలేదు. సంథింగ్ కట్. ఏ ఎవరైతను? కొంచెం గట్టు కొట్టు. ఏంటో కొట్టుడు 2-3 సార్లు కొట్టు. న్యాచురల్గా వస్తుంది. దాని లుక్కులు చాలు తాగుండు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కొట్టండి సార్. అప్పుడు డైలాగ్ న్యాచురల్గా వస్తుందంట. న్యాచురల్గా. గుడ్ ఈవినింగ్. చూసుకోట్టు. డైలాగ్ చెప్తేనే ఆపుతాడు. యూనిట్ కార్డు ఉందా నీకు? కీడ దీంట్లో సంథింగ్ తేడా. షార్ట్ ఓకే. ఇంకా లాంచ్ వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకపోతే చాలు. ఐ వాంట్ ప్రాబ్లమ్స్. నీ శని నోరేసుకుని నోటికొచ్చిందా నాకు. పైన తథాస్తు దేవతలు ఉంటారు. సార్ we are lawyers representing Kida Beverages. Yeah. పాట బాగుంది రే. దీని వాల్యూమ్ ఎలా పెంచాలరా? చూడటానికి లేరా పాటలు ఒకటి మళ్ళా అనే గుండ్రంగుంటా చూడు. వణుకుతున్నప్పుడు నత్తిరది వీడికి. ఎక్కడా?
సిగ్నల్ కట్ అవుతుంది. హలో హలో వినబడతలే. బైనాకిలరీ ఆ చిన్నది నల్లగా ఉంటుంది కదా అది ఇవ్వు. జో దా టైం వచ్చింది నాకు కొడక. అని చెప్పలేమైనా నేను వేసుకున్నా. నీవేమైనా నేను వేసుకున్నా. ఎందుకురా లఫుట్? నువ్వు నా వేసుకున్నా కాబట్టి. మరి నాకెందుకు చెప్పలే? నేను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక. మరి నా వాన్ కేసేది ఉండే కదా. మై ఆ పెద్దగా ఎర్రగా తెల్లగా ఉన్నది ఇదే. నీ బ్యాటరీలు ఏమైనాయి? దేనికనా? ఆడవరకు పోయి సరెండర్ ద బాటిల్ అని చెప్పి రాపో. ఎందుకన్నా మనమే పోయి ఫేస్ టు ఫేస్ మాట్లాడేసి వద్దాం. ఆ ముస్టోన్ దగ్గర ఇంత పెద్ద యాసిడ్ ప్యాకెట్ ఉన్నది. సీదా మూచి మీద వేసినట్టే పీక్తారు అందరు. నోరు మూసుకొని కూసాం. నేను పోతా. ఓ బేట సురేందర్ ది బాటిల్. సురేందర్ ఎవడు? నాది కాదు, నీది కాదు, సురేందర్ ది బాటిల్. అదే సురేందర్ ఎవడు? కనుక్కొని వస్తా. ఫాస్ట్గా ఎండ కొడుతుంది. ఛత్రి ముసలాడు గుంజుకోండి. ఈయన కూడానే పోతాను. వేస్ట్ గాడు. ఫైల్స్ అనుకుంటారా పాపం అలా నడుస్తున్నాడు. బాటిల్ ఏమైంది? సురేందర్ ఓడని అడుగుతుండు. సురేందర్ ఎవరు? అదే అడుగుతుండ. సుఖ్విందర్ వాళ్ళ అయ్యా అని చెప్పుపో. సరెండర్ ద బాటిల్ రాది, సురేందర్ ద బాటిల్ కాదు. టైం వేస్ట్ అన్నా, వదిలే. సారీ అన్నా. బాటిల్ ఇవ్వకుంటే మీ ఫ్రెండ్ మీ అందరినీ చంపి పడేస్తా. అన్నా దగ్గరికి పోదామన్నా. బాటిల్ ఇస్తేనే నీ ఫ్రెండ్ వదిలేస్తాం. ఏందిరా ఫ్రిడ్జ్ పాడైన సౌండ్లు చేస్తున్నాడు? అన్నా దగ్గర పోయి మాట్లాడదామన్నా. ఏమన్నా మలయప్రా ఫస్ట్ అని హౌలే. నువ్వేంద్రా నాటు డాన్స్ చేస్తున్నావు? అయ్యా అమ్మ ఒకనికేమో నత్తి, ముసలానికేమో చవుడు. గంటపేట దాటి గంట దూరంలో ఏంద్రా పిత్తిరి మీటింగ్. మా చేతిలో ఉన్న ఉచ్చా ప్యాకెట్ రా ఉచ్చా. యాక్సిడెంట్ భయపడే ఎండలో నన్ను చంపుతారు. డాన్స్ ఇంకేం చేయాలరా గుండుగా. అన్నా 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 సారీ అన్నా. మీకు కావాల్సింది ₹1,00,00,000 కదా. నథింగ్ అన్నా, అది నథింగ్. నేను లాయర్ని. కేసేస్తే మినిమం 5-6 కోట్లు ఆగచ్చు. నిజం. మీకు కూడా అదే డౌట్ వచ్చిందానా? ఏం డౌట్?
ఆడు ఉచ్చని ప్యాకెట్లు ఎందుకు వేసుకోబోతున్నా అని. రేయ్, పక్కా 5 కోట్లు వస్తాయి కదరా అడ్వకేట్, నిన్నే అడుగుతున్నా. అవును, మినిమం 5 కోట్లు ఆగచ్చు. మాకు ఎట్లయినా కొంచెం బ్యాకప్ అవసరం. ఇనిషియల్ ఐడియా మీదే కాబట్టి 50-50 స్ప్లిట్ చేసుకుందాం. 50-50 ఎందుకు బే? నేను పోతేనే 5 crores వస్తాయి, మీరు పోతే ఆఫ్టర్ ఆల్ 1 crore వస్తుంది. లాయర్ని బై, లీగల్గా పోవాలంటే లాయర్ కావాలి. సరే, నీకు ఇప్పుడు ఏం కావాలి? ఏంటి? బిల్. హలో, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ శ్రీనివాస్ అసోసియేట్స్. Hello, sir. Thank you for calling Kida Beverages. How may I help you? Just connect me to your legal team. Sure, sir. Well, I'm an advocate and I'm representing my clients. లుంగుందా? We found a cockroach in your cold drink. Are you sure it's Kida Beverages? వేసుకున్నా. నాకేం లే, నేను ప్యాంట్ ఇప్పి తిరుగుతా. పైకి వెళ్ళి వేసుకెళ్ళు. Compensation around 5 crores. ఏంటి 5 crores? Well, మా క్లయింట్స్ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ దెబ్బకి తిండి కూడా తినడం మానేశారు. గుడ్ జోక్. తగ్గిన తుమ్మిన రోజు ఒకటి ఫీల్ అవుతున్నాడు ఈ మధ్య. ఇలాంటి కేసులు చాలా చూసినాం. మాక్సిమం 50,000 ఇస్తాం. టేక్ ఇట్ ఏంది? మీ ఇష్టం. 50? హలో హలో, యాభై అంట పిచ్చోడు. 50 పిచ్చోళ్ళు వాళ్ళ మేమరా? బేరం ఆడుతున్నారే, అంతే బేరం. పొద్దుగాల దాకా టైం ఉంది. 5 కోట్ల డీల్ రాలేదో మెడలా గోల్స్ వేసుకున్నద్దు నప్పదు. అన్నిటికీ వైలెన్స్ సొల్యూషన్ కాదు. ఈసారి వేసుకొని పడనే పొద్దున్న చూసుకుందాం. గుడ్ నైట్ చెప్పాలంట. గుడ్ నైట్. వరల్డ్ రోజు రోజుకి వింతగా మారిపోతుందిరా. అన్నా, అన్నా, 20 సంవత్సరాల లోపల నుండి ఇట్లనే అవుతారా అన్న? పలుబాలుగాలతో డాన్సులు వేసేటాడు, నువ్వు కూడా చెప్తా అవురా? అవులాగా పడుకో. మీకు జరిగిన అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్కి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నా. నేను చెప్పలే. ఓకే, అయింది ఏదో అయిపోయింది. దీని ముందుకు ఎట్లా తీసుకెళ్దాం? 4 crores క్యాష్. ఓకే, మాకు 2 మీకు 2. నెక్స్ట్ మాట్లాడేదంతా నాకు. ఓకే, మాకేమొద్దు, మీరే పెట్టుకోండి. ఉచ్చ ఆపుకోవాలి. నీ వల్ల కాదు కానీ నీకంటే నేను డెస్పరేట్ ఉన్నా. నాకు చెప్పకు నువ్వు లెక్కలు. 5 4 3 2 2 చూడరా గుండు, నాతో పెట్టుకో. చెప్పండి. ఓకే, 5 crores క్యాష్. యా షూర్, ఫైన్. దీన్ని నెక్స్ట్ ఎలా తీసుకెళ్దాం? డబ్బులు తీసుకొస్తాడు, బాటిల్ ఇచ్చేయాలి. ఇలాంటి ఫొటోస్ వీడియోస్ ఉండకూడదు. అలాగే ఒక నాన్ డిస్క్లోజర్ ఫామ్ మీద సంతకం పెట్టాలి. ఆధార్ కార్డులు పేర్లు పంపించాలి. డన్, స్టాండర్డ్ ప్రొసీజర్. షార్ట్స్. షార్ప్ షూటర్ అంటే బెస్ట్ ఇస్తా, కానీ ఖర్చు అవుతుంది. షాప్ లేకపోతే పళ్ళు రాలుతుంది. భక్త అని ఒకడున్నాడు, సౌత్ ఇండియాలో బెస్ట్ షూటర్. జైలంటే వాడికి పుట్టిల్లులాగా. చెడ్డీ గ్యాంగ్తో అసోసియేట్ అయ్యి పంజాబ్లో డ్రగ్ డీలర్ నుంచి షూటర్గా మారి బీహార్లో జరిగే మర్డర్లన్నింటిలోనూ వీడి పేరు ఎక్కడో అక్కడ ఉంది. దొరదొస్తే చెత్తోటి గోక్కుంటాడు. దురద నాకెందుకు? రేపు టైంకి వస్తాడా లేదా? ఖర్చు అవుతుంది. గన్స్, యామో అన్నీ వాడినే తెచ్చుకోమను.
గోరి తప్పొద్దు. డ్రాగనావ్ రష్యన్ స్నైపర్ మస్తు డేంజర్ ఇది. 500 మీటర్ రేంజ్ ఉంటుంది కానీ నేను 200 మీటర్స్కి సేఫ్టీకి ఆడనే కూర్చుంటాను. ఇంకో వాపస్ పెట్టు. ఎందుకు? మామూలుగా పోయి పైసలు తెచ్చుకుందాం. మామూలుగా పోయి 1 మూత్లో ఏటీఎం కార్డు పెట్టు, రిసీట్ కూడా వస్తుంది. వాడు ఏమైనా తాత పెట్టించిన ఏటీఎమా? డబ్బులు ఎప్పుడు పడితే అప్పుడు వాడిందా నీకు? వాడి జాగ్రత్తలో వాడు ఉంటాడు, మన జాగ్రత్తలో మనం ఉంటాం. అర్థమైందా? డబ్బులకి కూడా పోతుండు. లేపిండు. డబ్బులు అంటే చెయ్యి గుండుగాడు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అడ్డమైన డీటెయిల్స్ ఇస్తే చాలా డేంజర్ అవుతుంది. నీకే చెప్తున్నా జీవన్, ఏమైనా తేడా వస్తే జీవన్ గడ్డంగోకు. నేను దూరం ఉంటా, ఫైర్ చేసి మీకు కవర్ ఇస్తా. అడికెళ్ళి బారిపోండి. రైట్? బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటే జాగ్రత్తగా కూర్చో. సరే వాంతి, నువ్వు డ్రైవింగ్ చేయి, ఉచ్చ ప్యాకెట్ ఇంట్లో కూర్చుంటాడు. వద్దొద్దు, వాడు ఇక్కడే ఉంటాడు, నేనే మీతో వస్తా. ఎందుకు? నేను పోతా, నువ్వు అంతే. ఏంటో వెళ్ళేది? నువ్వు పిరికొడివి, చెప్తే వినవేంటి? నువ్వు ఇంట్లో ఉండు, నేను వెళ్తాను. ముసాడా, నేను పోతా, నువ్వుండు. ఎక్కువ పడితే లచ్చర్ రూపాయి కూడా. ఎవడికి కావాలి నీ డబ్బులు? ఆ మాటకొస్తే బాటిల్ కొనమందే నేను. నువ్వు ఇంట్లో ఉండు, నేను వాళ్ళతో వెళ్తాను. పక్కు జట్కా బండి అనుకున్నారా? జీవన్ లంచం డీల్కి వెళ్తారు, నేను సిక్కు దూరం ఉంటాం. వాస్తు నువ్వు డ్రైవింగ్ చేస్తావు, ఉచ్చ ప్యాకెట్ ఇంట్లో ఉంటాడు. ఎవరికైనా అడ్డమైన ఐడియాలు డౌట్లు వచ్చినాయంటే సీదా రష్యన్ బుల్లెట్ జేబులో దింపుతా. ఏమైనా డౌట్లు ఉన్నాయా అన్నా? 500 మీటర్స్ 200 మీటర్స్లో కాలుతుందా అన్న? బెటర్ నువ్వు ఒక పని చేయి, తాత ఉచ్చ ప్యాకెట్ మార్చుకుంటా కూసో. ఏమైనా మూత్రం కింద పడ్డారంటే ఫెనాల్ వేసి గడుగు. నాకు చిన్న పని ఉన్నది, మేము పోయేసి వస్తాం. ఇట్లా పుట్టిండు. ఓకే బాయ్ తాత. అరే అరే అరే, నన్ను కూడా తీసుకెళ్ళండి రా. వీడి దగ్గర నన్ను వదిలేద్దురా ప్లీజ్ రా. తాత నీకు పేరుందా? పేరు లేకుండా ఎవడుంటాడు రా? వరదరాజు. పేరేమో వరద, పోసేది పితికంత. నేను అక్కడ ఉంటా. అక్కడ నేను ఇలా ముక్కు కుక్కినప్పుడు ఈ టేబుల్ మీద ఉన్న బాటిల్ని షూట్ చేయి, అంతే. ఒకే ఒక ఛాన్స్ ఉంటుంది నీకు. ఎటు చూస్తున్నావు? అర్థమైంది. నీ ఆధార్ కార్డ్ చూపి. షూటర్ని. ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పెట్టుకొని తిరిగా. కానీ బొట్టు మాత్రం పెట్టుకుని తిరుగుతావా? అరే నత్తి, కారాలనే పెట్టు. నేను కూడా వస్తా, నాకేం భయంలే. మూసుకుని పాటలు వినరా పోయి. లాయరు నడు. అబ్బా బాగా ఎండగా ఉంది. పోయి రేపు రానా, చల్లగొండొచ్చు. మూసుకొని కూసారా గుండు. అరే లాయర్గా సంపి వడసా ఇక్కడ కథలు వడకు. సంపితే సంపు, నాకు పైసలు కావాలంతే. ఏం డెస్పరేట్ ఉన్నారు అయ్యా. నీ పేరు? జీవన్. జీవన్ నాయుడు. నీ పేరు? నీ పేరేమి? ఫస్ట్ నేమ్ నీక్. నీక్. లాస్ట్ నేమ్? ఎందుకు? నీకెందుకు? ఎన్డీఏ సైన్ చేయడానికి. ఫస్ట్ క్యాష్ పెట్టు. ఏం మైరోగం వచ్చింది? బొమ్మ. వాట్ ద ఫ్రాడ్. రేయ్, ఇది బాటిల్ కాదు అన్న, ఇది క్యాష్ కాదన్నా.
వైర్లు ఎలుకలు కురికినాయా ఇగడి హలో వైర్లెస్ రోల్ కోర్ ఎవర్రా మాట్లాడేది సీయోనా అరే లంచ్ మనుషుల్ని పెట్టి ఎంత ధైర్యం రా నీకు సౌండ్ మా ఏరియాకి వచ్చి మమ్మల్ని వేద్దామని ట్రై చేస్తావురా నీ అమ్మ ఏంద్రా వస్తుందానా నీ కంపెనీ ఐపీఓ పోతుందనేసే కదరా నీ భయమంతా ఆ బాటిల్ వీడియో తీసి టీవీకి ఇచ్చి నీ కంపెనీని స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవానా అది సారీ చెప్పడానికి నేనే పర్సనల్గా వస్తున్నా ఒక పబ్లిక్ కాఫీ షాప్లో కలిసి ఒక 10 lakhs క్యాష్ ఇస్తాను నాకు బాటిల్ కూడా వద్దు నీకు నమ్మకం వచ్చి నాకు మాట్లాడదాం నన్ను నమ్ము కాల్చు రమణ కాలుస్తావురా నువ్వు నన్ను కాలుస్తావురా నువ్వు ఎవర్రా ఇక్కడ జైలర్ దయానంద్ కాల్చు సార్ సార్ వద్దు సార్ 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 ప్లీజ్ సార్ కాల్చు ఆ భక్తగాడి దొరకలేదు నన్ను చేయమంటావు అయితే కొట్టుకోండి సార్ నాకు వానికి టన్నెల్ ప్రాబ్లం ఉన్నది ఐ ప్రాబ్లం ఉన్నది నాకు తెలియదు సార్ ఆపరేషన్ కూడా చేయించుకున్నాను చెప్పింది సార్ నాకు ఆ భక్త కావాలి ఆ హౌలేగాళ్ళని చంపేసిపోతా ఇక్కడి నుంచి సార్ ఆ భక్త దొరకడు కష్టం సార్ వాడు ఒక్కసారి దొరకాలని డిసైడ్ అయిపోతే మళ్ళా బాలీవుడ్ హీరోలాగా బిల్డప్ ఇస్తావేంట్రా తెస్తా తెస్తా సార్ తెస్తా ఈసారి పో వాళ్ళు ఏం అడగకపోయినా మన ఆధార్ కార్డులు రేషన్ కార్డులు మొత్తం ఇచ్చి పడేసి అన్నా ఆ రోజంటే ఏదో టెన్షన్లో పేరు చెప్పిన అంతే టెన్షన్ నోరు మూసుకోనండి ఈసారి అన్నా నా ఆధార్ కార్డు తెలియదు అన్నా ఏడ దొరికినారు నాకు ఛీ! సారీ అబౌట్ ఆల్ ద ట్రబుల్ నీ అన్న పేరు నాయుడు కదా ఆయన గురించి కూడా కనుక్కున్నా మా అన్న గురించి నీకు తెలియదు మా అన్న వేరే ఈ బిల్డప్లో ఒకటి లెక్క పెట్టనిస్తావా లేదా డౌన్ నీకు కార్పొరేటర్ అవ్వాలని ఉంది అంతే కదా నాకు కూడా నువ్వు కార్పొరేటర్ అవ్వాలని ఉంది దానికి కావాల్సింది డబ్బులు కాదు సపోర్ట్ పావర్ ఈ గోల్ అంతా ఎందుకు నేను కార్పొరేటర్ చేయడం అంత కష్టం కాదు నమ్మట్లేదా ఇవాళ సండే సిటీ మధ్యనున్న కాఫీ షాప్ ఇంత ఖాళీగా ఉంది ఎందుకని ఆలోచించావా కౌంటర్ వెనకాలున్న నా మనిషి రోడ్లో క్యాజువల్గా వెళ్తున్నా ఇద్దరు నా వెనకాలన్న పోలీస్ నేను ఒక్క చిటికేస్తే థానోస్ లాగా జీవన్ ఏమంటావు 500 తగ్గింది
మనస్సు మార్చుకుంటే కాల్ చేస్తాడా? ఏమైంది? బాటిల్ అయితే కీడా వేసాను. ఏ కాలే పోలి ఏమైంది? చూద్దాం. టెక్చర్ తగ్గట్లేదు. తాగుదామా? తాగుదాం. అవునరా, అసలు మన వాళ్ళని నమ్మి అక్కడికి వెళ్లకుండా ఇక్కడ ఎందుకున్నావురా? గ్రాండ్ ఫాదర్, బాటిల్ ఎక్కడుంది? ఫ్రిడ్జ్లో ఉంది. ఫ్రిడ్జ్ ఎక్కడుంది? ఇంట్లో ఉంది. మళ్ళా వాళ్ళు అక్కడ పోయి ఏం పీక్తారు? పారిపోతే ఆ 10 లక్షలతో పారిపోతారు. పీక్తే పీక్కని యూస్లెస్ ఫెలోస్. బాటిల్ మన దగ్గర ఉంది. రోడ్డుకి తెస్తా కంపెనీని. మనల్ని రోడ్డు మీదకి లాక్కుండా ఉంటే బెటర్. ఏయ్ ఎందుకు అయితేనో అంత స్మూత్గానే పోతుంది కదా. నువ్వు పుట్టిన దగ్గర నుంచి నేను ఎప్పుడు స్మూత్గా వెళ్ళానురా. నీ ప్రాబ్లం ఏంటి అసలు? వాడు ఫేస్ చూడు, ఓవెన్లో పెట్టి తీసినట్టుంది. 2 రోజులు ఆగితే పేలిపోద్దురా. వద్దు, మనకు ఆ పురుగు వద్దు, గొడవ వద్దు. ఇంత దూరం వచ్చినాక బ్యాక్అవుట్ అవుట్ వేస్ట్. అయినా నేను పిరుకోని కాదని ప్రూవ్ చేసి ఎదురుతా. అరే, నువ్వు పిరికుడు అని ఏదో కోపంలో అన్నాను కానీ నీ గురించి నాకు భయం రా. ఒంటరిగా ఏ తోడు లేకుండా ఎలా బతుకుతావు అన్న భయం రా. అంత తప్ప వేరే ఏం లేదురా. వద్దురా, మనకిదేం వద్దు. వద్దు వద్దు. తాత నేను ఎట్లో అట్లా బతికేస్తా. ఎట్లోకట్లా బతికేస్తావురా. ఏదో 4 డబ్బులు వస్తే సంతోషంగా ఉంటావు అనుకున్నాను. ఎన్ని సమస్యలుంటే ఆ డబ్బులు మనకు వద్దు నాన్న. నో, వీ డోంట్ వాంట్ దట్ మనీ. ఆపరేషన్కి ఇప్పుడు అది ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఆఖరికి నన్ను హీరో ఫ్రెండ్ చేసేసినారు కదరా. లన్ అరే లన్ 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 అని దాన్ని బూత్ చేయకరా. నాకు మా అమ్మ నాన్న పెట్టిన పేరుతో బిలు. అరే కౌశిక్, అది కౌశిక్కి డబ్బులే ముఖ్యంరా. ఫుడ్ ట్రక్ పెట్టుకున్నా, కూర్చింది. యాక్టింగ్ చేద్దామనుకున్నా, వాడు ఇంకా స్క్రిప్ట్ రాస్తుండు. లాయర్ అవుదామని వస్తే ఒక్క చిల్లరకే దొరుకుతలే. కౌశిక్కి డబ్బులు కావాలంతే. ఏం చేసుకుంటావురా? దుబాయ్ పోతా, సన్నీలోని పెళ్లి చేసుకుంటా, పార్కు మీద బరిసి దొల్లుతా, పతంగులు ఎగరేస్తా, మల్తాడు కట్టుకొని డాన్స్ చేస్తా. అరే అంత డెస్పరేట్ ఎందుకు అవుతున్నావురా? వచ్చినట్టున్నారు గుండుగాళ్ళు. నమస్తే, భరత్ అంటారు నన్ను. మనిషి అన్నప్పుడు మళ్ళా రా. గుర్తున్నానా నేను ఎవరిను? Trespassers will be prosecuted. This is private property. టీవీ యాంకర్ లెక్క మాట్లాడుతున్నావు. Hey, Animal Planet. Hey. ఆగు, నువ్వెట్టు. తీసుకురా simulator. I'll take legal action on you and your bouncer. తీసుకపోతురా. పనిలో పెట్టుకుంటే అవులా కేసు అది. మనకు వచ్చే డబ్బులు ముఖ్యం. రైట్ తీసుకో. అరే అడ బొమ్మని తీసుకొని కోట్ల పెయిన్ అని చెప్తా. మళ్ళీ పైసలు మనం కట్టాలి. మన ఆపరా. నువ్వేం లాయర్ రా? నేను సెట్ చేస్తా. నేను సెట్ చేస్తా. పుట్టోను అనుకుని మజాగాడుతున్నావు అబే. మ్యాన్ హ్యాండ్లింగ్ పగులుతుంది. You will face the consequences, Mr. Bharat. ఓబే నడరా. I'll sue you in the court. Ready? సూగి కాదురా, బొమ్మని తీసుకో. ఓడరాను ఏమైంది అన్నా? ఇంగ్లీష్. హూ ద యు ఆర్? ఐఎమ్ భరత్. అరే రిమూవ్ ఫింగర్స్ ఫ్రమ్ బార్బీ. Remove fingers from Barbie. Hold on. What gone? Who are you, son of prostitute? You big hair. నేను అన్ బాస్. ఆ సిమ్యులేటర్ నాది. ఏందది? ఆ సిమ్యులేటర్ నాది. బార్బీ నేదో. It is a toys for you. సిమ్యులేటర్ అది.
Catch him, the sick cook. Catch this pubic hair. Hey. Hey. చూస్తేనే కొట్టబోతుందిరా నిన్ను. ఏ నత్తే ఎక్స్ప్లెయిన్. వాడు నా పాజ్. అడ్వకేట్ సబ్ టైటిల్స్. అన్నాడు కంపెనీకి వెళ్ళి వచ్చినా బొమ్మ పోయిందని కేసేసిండు 1 crore కట్టమంటుండు. ఫిక్స్ చేస్తామని చెప్పిన బార్బీని తీసుకెళ్ళిపోతాడంట. బార్బీని అది ఓకే బార్బీ. చెయ్యుపు లేకపోతే ముడ్డి మీద అంతాడు. నాకేం అర్థమైతలే. నాట్ రిక్వైర్డ్ ఫర్. నీకు అర్థమైతే ఎందుకు కాకపోతే ఐ వాంట్ బార్బీ. 1 crore. 1 crore. చేంజ్ ద రేట్. 50 lakhs. Try again. Try again. Try again. 20. అంతకంటే తక్కువ అయితే కష్టం అన్న. 20. లీవ్ ద బ్యాగ్. బ్యాగ్ ఇస్ కాస్ట్లీ. గివ్ మనీ. ఎగ్జిట్. తక్కువ అవుతాయి. ఇంకా తీసుకో. తీసుకోరా. తక్కువ అవుతాయి బాయ్. తక్కువ అవుతాయి. గోల్స్ ఎందుకు బాయ్ నీకు? ఎగ్జిట్. ఏ కమ్ హియర్. సారీ చెప్పా. చెప్పాలి. సారీ చెప్పరా. సారీ. సారీ. స్ట్రైట్. ఫస్ట్ స్ట్రైట్. అన్నా యూ లాస్ట్ యువర్ స్క్రూ అన్నా. You hitted me during childhood. I slept with you. But now I sleep with Barbie. నీ అమ్మాది బొమ్మరా అయ్యా. అన్నా ఇంగ్లీష్. నువ్వు కొత్త మూసుకో. బొమ్మనే రాదు. చూడు సినిమా హీరోయిన్ లేకున్నది. అరే ఏ యాంగిల్లో నీకు హీరోయిన్ లా కనిపిస్తుందిరా? చూడు చక్కగా. ప్లాస్టిక్ ఉంది. మేకప్ గారు కాదు. డైలాగ్ లేవు. ఫ్రేమ్లో ఎట్లా పడితే అట్లనే కూర్చొని నవ్వుతూ ఉంటుంది. సినిమా హీరోయిన్ రా. అరే దీనికోసమా 20 లక్షలు ఖర్చు పెట్టింది నువ్వు? పెడతా. చిన్నప్పుడు అమ్మ వదిలేసిపోయింది. నాన్న తాగి తాగి పీకిండు. నిన్ను పట్టుకొని పెంచుదామంటే పైసలు పవర్ నువ్వు వీకినావు. ప్రేమించిన అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. ఇది ఏడ పడితే ఆడనే ఉంటుంది. చెప్పిన మాట వింటది. ఏడ పడితే ఆడుంటుంది. ఐ వాంట్ బార్బీ. ఐ వాంట్ బార్బీ. వాంట్ బార్బీ. నీ అబ్బా. గుడికి వెళ్ళే దారిలో మోస్ట్లీ ట్రాఫిక్ ఉండదు. బ్రిడ్జ్ మీద మొత్తం అంతా క్లియర్ చేయించాను. ఎటువంటి పెంట. రేయ్ రేయ్ ఎక్కడ చూస్తున్నావు? ఇంకెందుకురా వీడిక్కడ? మొత్తం ప్యాకేజ్ సార్. వద్దన్న వస్తాడు. ఎంతైనా వాడుకోవచ్చు. బాబ్జీ ఈయన బామ్మర్ది. చాలా షార్ప్ ఉంటాడు. రాజమండ్రి జైలు నుంచి మొన్న. నువ్వు వీడితో పాటు ఉండు. కారులో బొమ్మలా కూర్చుంటాడు. ఎక్కడైనా తేడా వస్తే అందరినీ వేసేసాయి. ఆ గుండుగాడిని తప్ప. నేను చూసుకుంటా సార్. నా బావే. వినిపిస్తుంది కానీ కనిపించదు అంతే. గోపాల్. గోపాల్ నువ్వు నాతో పాటు ఉండు. నా కారులో. నేను నీకులో. నిన్నే. ఏ గోపాల్. సార్ నిన్ను ఆయన కార్లో ఉండమంటున్నాడు. సార్ 2 years బ్యాక్ వానికి బుల్లెట్ తగిలింది సార్. ఏ డ్రమ్ ప్రాబ్లం సార్. కిరణ్ వెరీ షార్ప్. చంచల్ కూడా జైలు నుంచి వచ్చాడు. హలో సార్, మై సెల్ఫ్ కిరణ్.
చెంచల్గూడలో నన్ను గుర్తుపట్టనోడు అంటులేడు. నేను అక్కడ సోషల్ సర్వీస్ బి చేస్తా. సోమయ్య సార్ అని ఇన్ఛార్జ్ ఉంటుండే. ఆయన నేను బాగా క్లోజు. క్లీనింగ్ డిపార్ట్మెంట్ అంతా నేనే చూసుకుంటుండే. నేను రాకముందు 2 స్పూన్లు గ్లాసులు గైపోతుండే. కానీ నేను వచ్చినాక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి నైట్ డిన్నర్ దాకా ఇన్స్పెక్షన్ చేస్తుండే. ఒక్క ఈగ కూడా నన్ను దాటి బయటికి పోకుండే. సోమయ్య సాబు సీనియర్ ఇన్ఛార్జ్ మస్తు బాధపడుతుర్రి. ఇంత మంచోని లోపలికి ఎందుకు వచ్చినావురా అంటుర్రి. నాతోటి ముచ్చట్లు పెడితే వాళ్ళకు టైం పాస్. ఇప్పటికీ గల్లీలో పోరగాళ్ళు నా ఫోటో వాట్సాప్ డిపి కింద పెట్టుకుంటారు. 128 నెంబర్ కిరణ్ అంటే మినిమం ఉంటుంది. సో అది మన టీం సార్. భక్త దొరికిపోతాడు సార్. ఇంకేమైనా కావాలా సార్? మీకందరికి ఇది వార్నింగో రిక్వెస్టో తెలీదు. ఏమైనా పెంట జరగాలి, మీకున్న నవరంధ్రాలలో బుల్లెట్ దింపుతా. దేనికి పనికి రాకుండా ఉంటారు. అర్థమైందా? అర్థమైందా? ఆ నెత్తి మీదున్న బొట్టు తీసేరా, హోమం చేస్తలేము. ఇంకెంతసేపు అన్నా? ఏం చేసుకుంటావు డబ్బులతోటి? ఏమో ఇంకా ఆలోచించలేదు. మంచిదే, డబ్బులు ఉండాలి, కావాలి డబ్బులు. కానీ దేనికి కావాలి డబ్బులు? ఏం చేసుకుంటావు? ఎవ్వనికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవ్వని కింద బానిసలాగా పనిచేయాల్సిన అవసరం ఉండదు. ఎవ్వడు మన ఎగతాలు చేయడు. ఇది మాత్రం నతి లేకుండా బాగానే చెప్పినావు. ఎంత అసలు బానిస బతుకు నుంచి బయటపడాలంటే ఎంత కావాలి? హౌ మచ్? ఎంత? 2 కోట్లు. 2 కోట్లు చాలుతాయి. రోజు పెరిగే ఉల్లిపాయల రేట్లు అన్నీ చూసుకుంటుంటే ఇంకో 4 సంవత్సరాల్లో ఆమ్లెట్ అని కూడా పనికిరాదు. దాని తర్వాత ఏంది మళ్ళీ బానిస బతికేనా? దేనికి అంటే ఎందుకంత భయపడుతున్నావు? ఎందుకు భయపడద్దు? ఇంకొన్ని రోజులైతే మా తాత వీక్తాడు. అప్పుడు నాకున్న లోపాలతోటి ఎట్లా బతకాలి? పైసలు కావాలి. లోపాలేం లేవు నీకు. అందరికి ఉన్న లోపం ఒకటే, అటాచ్మెంట్. అది వీకిందనుకో ఫ్రీడమే. ఇక ఫ్రీడమ్ ఈడు ఉండదు, ఈడు ఉంటుంది. ఏ అమ్మ ఒక ఫ్లాట్ కొను, లేకుంటే రోడ్డు మీద పడిపోతుంది. మంచి కారు కొను, లేకుంటే ఇజ్జత్ పోతుంది. బట్టలు మంచిగా వేసుకోవాలి, ఇజ్జత్ పోతుంది. లేకుంటే మంచి తిండి తినాలి, లేకుంటే చస్తావు. ఫస్ట్ భయపట్టిస్తారు, దాని తర్వాత డబ్బులు ఇలా ధైర్యం ఇస్తా అంటారు. అదేందో గింతే సొసైటీ. అప్పుడప్పుడు రోడ్డు మీద కుక్కని చూసి నాకు కోపం వస్తూ ఉంటుంది. హాయిగా బతుకుతూ ఉంటుంది. మనమే భయపడి చేస్తూ ఉంటాం. ఇంకేడు ఉంటుందిరా ఫ్రీడమ్? Get out. Stand in a straight line. Shots. Get out. Stand in a straight line. Please. ముసలోడు ఎక్కడ? ఇక్కడికి ఎందుకు రాలేదు? ఫిజికలీ నువ్వు మాత్రం
షూటర్ ఎవడు? ఎవడు షూటర్? నువ్వే. ఎవడు? నువ్వే. మన గ్యాంగ్లో ఎవడున్నాడని అడుగుతున్నాడు రా. चेक कर चूतिया. Now, bottle ఎక్కడ? ఇవ్వానే. భోసుడికే. దా దా. बॉटल देगा मरेगा. टर्न अराउंड. टर्न अराउंड. ఎంతమందిరా మీరు? గుద్దమ్మి. రాంగ్ ఆన్సర్. చంచల్ కూడా నన్ను. ఓ మీకెట్లా తెలుసు? మర్ మాదర్. హలో చెప్పు. సోమయ్య ఇన్ఛార్జ్ తెలుసా నీకు? బ్రిజేషన్ ఉండేటోడు, సిగరెట్లు ఇచ్చేటోడు. సోమయ్య సార్ చాలా మంచోడు. సోమయ్య సార్ నేను బాగా క్లోజు. ఆడ కిచెన్ డిపార్ట్మెంట్లో క్లీనింగ్ పని అంతా నేనే చూసుకుంటుండే. నేను రాకముందు 2 గ్లాసులు స్పూన్లు గైపోతుండే. కానీ నేను వచ్చినాక స్ట్రిక్ట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి నైట్ డిన్నర్ దాకా ఇన్స్పెక్షన్ చేస్తుండే. ఒక్క ఈగ దాటి బయటకు పోకుండే. సోమయ్య సాబ్ మస్తు బాధపడుతుండే. ఇంత మంచోని లోపలికి ఎట్లా వచ్చినావు రా అంటుండే. ఎప్పుడు కూడా కాల్ చేస్తాడు. అరే కిరణ్, నువ్వు బయటకు పోయినాక ఎవడెవడో దారికారులు అయినరా చెంచల్గూడలా, నువ్వు రారా వచ్చి సెట్ చేయ అంటాడు. ఎప్పుడెప్పుడు ఎవరినే చూద్దామా అని లోపలికి అని చూస్తున్నా నేను కూడా. యోగా టీచర్ తెలుసా? 128 కిరణ్ అని చెప్పు, మినిమం ఉంటుంది. నా పేరు చెప్పు, నాయుడు అని. సిగ్గుపడుతుంది. నువ్వు కూడా అడికెళ్ళి వచ్చినావా? 2 వీక్స్ అవుతుంది. టమాటా పప్పులో ఇంకా ఉప్పు ఎక్కువ వేస్తున్నారా? నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా. నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? కానీ చికెన్ సప్పగా ఉంటుండే. ఏమిరా అక్కడ? ఏంలే గుండు సాలే. ఏమైతుందిరా బాబ్జీ? ఒక్కసారి నా మాట వినండి సార్. సార్ వాడు దొరుకుతున్నాడు సార్. వాడు అసలు పేరు భక్త కాదు సార్, భక్త నాయుడు. వాడు ఒక్కడు చాలు సార్, 10 మందిని చేసేస్తాడు సార్. వాడు చాలా డేంజర్ కాదు సార్. వాడు మళ్ళా వాడికి బిల్డప్ ఇస్తే నోట్లో యాపిల్ పెట్టి కాలుస్తా. నాకెందుకు రాదంతా? మనోడే చంచల్ కూడా అందరు అండర్ ఎక్కేటోడు. సీనియర్ రా ఇక్కడ. అయితే నా లేసుగట్టు. సీనియరు ఆడ, ఈడ నేను సీనియర్. ఇప్పుడు వాడవసరం నాకు లేదు. పని అయిపోయింది, ఫోన్ పెట్టు. మూసుకొని ఉంగి కట్టుకో. అంతే అంటావా? కట్టుకోబే. వాడి పేరేమన్నావు? భక్త నాయుడు సార్. సిక్కు సిక్కు అంతే. కార్తీక్, జీవన్ కవలీరా. వెళ్ళొద్దురా, ఇక్కడే ఉందాంరా. వాళ్ళు గన్స్తో పేల్చేస్తాను రా. వద్దురా, నువ్వు పిరికొడివి. బావా కార్ వస్తుంది, నేను చెప్పిన దగ్గర కాల్చు. సరే. లెఫ్ట్ బావా, లెఫ్ట్ అని అమ్మా. బాబ్జీ 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 బాబ్జీ.
Everyone stand in straight line, please. వాడు బొట్టెందుకు వేసుకోలేరా ఇవాళ? తెలియదు. ఉచ్చా గారిపోయిందా నాకు? వానికంటే ఎక్కువైతే కాదు కదా, తాత కంటే ఎక్కువ పోసుకున్నాడు. సిగ్గుపడ బాబీ ఎట్లుంది? బాబీని చూడవచ్చు. అలా నేను చూసుకుంటారా? జీవన్ ఎవడ్రా అన్న నీకు? అన్నా నా అమ్మ గుట్టలే. జీవన్ గడ్ కార్పొరేటర్ అవుతాడు అవ్వాలే. గంతే బండెక్కి పో పోసిడిగా. వాటిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవాన. సందేలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన. అల్లో మల్లో సరే. అరే రైట్ అంటే లెఫ్ట్ తిప్పి ఇప్పుడు నిమ్డా నిమ్డా అని కిలికిలి భాషలో సారీ చెప్పకరా. అరే వాస్తు వాస్తు ఆపేరా, నాకేదో అనీజీగా ఉందిరా. రే తాత, నన్ను చూడు. బ్లడ్ స్వెట్ టియర్స్ అండ్ యూరిన్. నన్ను చూసి ఇన్స్పిరేషన్ తెచ్చుకో. దాదా దాదా అరే నేను నడపరా దాదా దాదా. ఏమైంది దాదా? వద్దురా రే. వద్దురా రే. మొత్తం నాశనం చేసినాం కదా. 50,000 కూడా రాని కేసుకి 5 కోట్లు ప్లాన్ చేసిన. 50,000 కూడా? మరి వీళ్ళెందుకు ఇస్తామన్నారా? ఒక సబ్బు కొంటే కార్ ఫ్రీ అంటే ఎవడు అడుగుతాడా? ఏ హోలాడు అడుగుతాడు బే? ముందు చూపు లేదురా నీకు. యా, నువ్వు చెప్పినట్టే పనంతా చేసి పెట్టినా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ కార్పొరేటర్ గారు చావాలి. పోలీస్తో మాట్లాడేశా. మినిస్టర్ మనోడే. అసలు అక్కడ నిన్ను ఎప్పుడు ఏం పీకుడు. ఈడికెళ్ళి కథ నేను చెప్తా. ఆడికి పోయి మళ్ళీ అదే జాతరకు వచ్చినాం. జాతర 10 కానీ ఆ రోజు ఎందుకో నా ఎడమ కన్నా అదురుతుంది. ఇప్పుడు నిన్ను చంపి నేనైతా కార్పొరేటర్ని.
ఎందుకంటే నేను చిట్టుకేస్తే వేస్తే సిసిఓ సార్, ఇట్ వాజ్ నెవర్ అబౌట్ ద కాక్రోచ్. ఆహా, మీరు ఇంకేదో దాస్తున్నారని అర్థమైంది. కీడాన్ ల్యాబ్కి పంపిస్తే అమ్మ రోడ్డుకు వదిలేసిపోయింది, ఆకలేసింది, సావలే. మీ కూల్ డ్రింక్లో ఉన్న పెస్టిసైడ్స్ గురించి రిపోర్ట్ వస్తే జడ్జి మీ కంపెనీని సీల్ చేయమంటే నాన్న తాగి తాగి పీకిండు, సావలే. ఐపీఓ వెళ్ళిన మీ కంపెనీ క్రాష్ అయితే మీ బోర్డ్, మీ మెంబర్స్ అందరూ రిజైన్ చేస్తే తమ్ముడు ఎన్ను పోటు పొడిచిండు, సావలే. మీ పరిస్థితి నేను చిటిక వేస్తే థానస్ లాగా. నాయుడు కాకరాజరా.